అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నిన్న ఏదైతే కల్వకుట్ల కవిత అరెస్ట్ ఉందో లిక్కర్ స్కామ్కి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా రాజకీయాల్లో వేడెక్కాయని చెప్పుకోవచ్చు. ఏదైతే కల్వకుట్ల కవిత అరెస్ట్ ఉందో ఇదంతా రాజకీయ కుట్ర. సుప్రీంకోర్టు అధికారుల ఆదేశాలని దుర్వినియోగం చేసి ఆమెను అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఈ అక్రమ అరెస్ట్ని ఖండిస్తున్నామంటూ ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గాలన్నింటిలో మాజీ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అందరూ, బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా రోడ్డెక్కి ధర్నా చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనం వరంగల్ చౌరస్తాలోని మాజీ ఎమ్మెల్యే, తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేంద్ర ఏదైతే ధర్నా నిర్వహిస్తున్నారో అక్కడ మనం ఉన్నాం. అసలు ఇక్కడ వీళ్ళ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది వారి మాటలో తెలుసుకుందాం. చెప్పండి అన్న, అంటే ఇప్పుడు మీరు నిర్వహిస్తున్నటువంటి ధర్నా కవిత గారి అరెస్ట్కి అయితే చేయడం జరుగుతుంది, చెప్పండి. ఇప్పుడు నిరసన మీద ఎలా ఉండబోతుంది, కార్యాచరణ ఏంటి? వాస్తవానికి శాసన మండలి సభ్యురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితక్క, ఆమెపై ఎటువంటి సాక్ష్యాలు లేకున్నా కానీ తనపై వచ్చిన ఆరోపణలను సుప్రీంకోర్టులో తన అభ్యర్థనను పెట్టుకున్నా కానీ సుప్రీంకోర్టు ఆర్డర్ను కూడా తోసిపుచ్చి నిన్న మధ్యాహ్నము వెరిఫికేషన్ అని చెప్పి ఇంటిలోకి చొరబడి వాళ్ళందరూ కూడా చివరిగా ముందుగానే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకొని వాళ్ళందరినీ కూడా అక్కడ మోహరింపజేసి, పోలీసులు మోహరింపజేసి కవితక్క గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది చాలా అన్యాయం. ఒక ఆడబిడ్డను, తెలంగాణ కోసం, తెలంగాణ ఉద్యమంలో కష్టపడ్డటువంటి ఒక ఆడబిడ్డను ఎటువంటి కారణాలు లేకుండా ఇవాళ అరెస్ట్ చేసి ఎన్నికలలో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. దానికోసమే ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మా యొక్క నిరసనను నల్ల జెండాల ద్వారా ఈరోజు తెలపడం జరుగుతున్నది. ఖచ్చితంగా కవితక్క అన్యాయం కనుక జరిగితే, అదేవిధంగా అన్యాయంగా చేసిన అరెస్టు మీద మేము విస్తృతమైనటువంటి పోరాటం చేయడం జరుగుతుంది. ఈ యొక్క నిరసనలు కొనసాగుతూనే ఉంటాయి. శాంతియుతంగా మేము ప్రజలకు ఏ విధంగా కిందికి తీసుకెళ్తామని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. పార్లమెంట్ ఎన్నికలు కొద్ది రోజుల్లో ఉన్నాయి, ఎలక్షన్ నోటిఫికేషన్ కోడ్ కూడా రాబోతుంది. ఈ తరుణంలో ఈ అరెస్ట్ని ఎలా చూస్తున్నారు? పార్లమెంట్ ఎన్నికలు అన్నవి ప్రజలు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని బట్టి ఓట్లేస్తారు. కానీ ఈరోజు అన్యాయంగా కేసులు పెట్టి అరెస్ట్ చేసి ఒక పార్టీని తుంచివేయడమో, ఎప్పుడైనా కానీ బంతిని కిందికి కొడితే ఆకాశమంతా వేగంగా పైకి లేస్తుంది. ఇవాళ వాళ్ళు ఏదైతే బీఆర్ఎస్ పార్టీని తుదముట్టించాలని ఒక ప్రయత్నం చేస్తున్నారో ఖచ్చితంగా ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. ఇప్పుడు శాసనసభ్యులకు అయినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికలు అయిపోయి 3-4 నెలలు అయింది. ఈ 3-4 నెలలలోనే వీళ్ళు ఈ విధంగా ప్రయత్నం చేయడము, ఈ విధంగా చేయడం అనేది చాలా అన్యాయం. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఈరోజు కార్యకర్తలను బెదిరించడం, నాయకులను బెదిరించడం, ఈ విధంగా ప్రెజర్లు పెట్టి ఇవాళ వాళ్ళు చేర్చుకునే ప్రయత్నం చేయడం అనేది కూడా చాలా అన్యాయం. ప్రజాస్వామ్యాన్ని కూని చేసే ప్రక్రియలో భాగంగానే ఈరోజు కవితక్కని కానీ అదేవిధంగా ఇతర నాయకులను చేర్చుకునే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. దీని తర్వాత మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఒకవేళ ఈడీ వాళ్ళు ఆమెకి బెయిల్ ఇవ్వకుండా ఆమెను కనుక అక్కడే ఉంచినట్టయితే మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? తనను చేసిన అరెస్టు విధానం కానీ ఆ కేసులో ఉన్నటువంటి పస ఏందన్నది కూడా ఖచ్చితంగా ప్రజలకు వివరించి చెప్తాం. అది మా ధర్మం. చూస్తున్నారు కదా, మొత్తానికి వరంగల్ కాదు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు కానివ్వండి, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా, కార్యకర్తలు అందరూ కూడా రోడ్డెక్కి ధర్నా చేయడం అయితే జరుగుతుంది. ఏదైతే ఈడీ పెట్టినటువంటి కేసులు విచారణకంటూ వచ్చి ఆమెను అరెస్ట్ చేసి ముందే టికెట్ బుక్ చేసుకొని ఆమెని పక్కా పథకం ప్రకారమే ఆమెను అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం అయితే జరిగింది. ఇదంతా కూడా రాజకీయ కుట్ర. ఆమెను కనుక విడుదల చేయకపోతే మా కార్యాచరణ శాంతియుతంగానే రోడ్ల మీదకి ఎక్కి మేము ధర్నాను, నిరసనలు వ్యక్తం చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేంద్ర చెప్పడం అయితే జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.